దావీదుకు తెలుసు ఏమని, ఈ రాయితో ఒక మనిషి చచ్చిపోతాడా? చావడు కదా. ఈ చిన్న మాటతో శత్రు మన ఎదుటి పారిపోతాడా? పారిపోడు కదా. తెలుసు దావీదుకి. కానీ దావీదు ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, నేను నీ ఎదుట పరాక్రమము కలిగిన దేవునిగా కనబడుతాను. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ కుటుంబంలో ఉన్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఏ ఊరు వెళ్ళినా, నువ్వు ఏ స్థలములో అడుగు పెట్టినా, నేను నీ పక్షమున ఉండి నీకు నేను కనబడబోతున్నాను. పరాక్రమము కలిగిన దేవునిగా నీతో నేను నడవబోతున్నాను. నీకు జయమివ్వబోతున్నాను. నీ ఎదుట శత్రువు నిలవలేడు. ఇది నా వాగ్దానం దావీదు. నేను నీ పక్కన ఉన్నాను. పరాక్రమము కలిగిన దేవునిగా నీతో నేను నడుస్తున్నాను. అందుకే దావీదుకి సింహాన్ని చూస్తే భయపడట్లేదు, ఎలుక బంటులు చూస్తే భయపడట్లేదు. ఏ సింహమా ఏంటొచ్చావు? మీ గొర్రె పిల్లని తీసుకోపోదామని వచ్చానయ్యా. గొర్రె పిల్లని మరి తీసుకో అది కొరుకు అంటే కొరికితే వెంటనే పోయి నోరు పట్టుకుని ఏం చేశాడు దావీదు? నేనేమంటానంటే, దావీదు అంత ధైర్యం నీకే అంటారా? బుడ్డోడా, చిన్నోడు కదా అంటారా? నీవు అంత ధైర్యం ఎందుకు వచ్చిందిరా అంటే, దావీదు అంటాడు, నేను కాదయ్యా ఈ ధైర్యం, నేను చేల్చడానికి నాకేడుందయ్యా బలం. సింహాన్ని ఎవరైనా చేల్చగలమా? సింహాన్ని ఎవరైనా నోరు పట్టుకొని చేల్చగలమా? అది ఆంకరిస్తేనే ఎక్కడో భయపడుతాం. అది ఒక్కసారి అడవిలో ఆంకరిస్తే అడవిలో ఉన్న జంతువులన్నీ గడగడ గడగడ వణిగిపోతాయే. మరి అలాంటిది నువ్వెందుకు పోతున్నావు? దేవుడు అంటాడు, సింహం ఆవరించేది ఏందయ్యా, సింహం గద్దించేది ఏందయ్యా? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను నీ ఎదుట గొప్పగా ఆంకరించబోతున్నాను.